వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా ఖచ్చితంగా కాషాయ జెండా హవా కొనసాగుతోంది. బీజేపీ అధికారంలోకి రావడమో లేదా బీజేపీతో జత కట్టిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమో జరుగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలోకి అధికారంలోకి రావడానికి దగ్గరగా ఉంది అనుకున్న సమయంలో కూడా బీజేపీ ఆ పట్టును కోల్పోతూ వచ్చింది. అయితే మొన్నటి వరకు కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అమిత్ షా పూర్తి బాధ్యతలు తీసుకొని వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీనే వచ్చారట. అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో? దేశంలో ప్రతి స్టేట్లో బీజేపీ డెవలప్ అవుతుంది, కానీ తెలంగాణలో ఎందుకు వెనకబడిపోతోంది? అధికారాన్ని ఒకసారి చేజేతులారా పోగొట్టుకున్నాం, కానీ ఈసారి అలాంటిది జరగకూడదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో ఖచ్చితంగా, అంటే కార్పొరేట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు రావాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆ దిశగా అడుగులు వెయ్యాలి అంటూ 8 మంది తెలంగాణకు సంబంధించిన ఎంపీలతో భేటీ అయ్యారట. ఇక అసలు తెలంగాణలో బీజేపీ ఎదగకపోవడానికి కారణాలు ఏంటి? అలాగే తెలంగాణలో బీజేపీ నాయకులు సోషల్ మీడియాను ఎంత యాక్టివ్గా ఉన్నారు, అలాగే సమస్యల మీద పోరాటాలు ఏ స్థాయిలో తీసుకెళ్తున్నారు, వీటిని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అనే దిశగా కూడా ప్రశ్నలు సంధించారట. ఇక ఈ 8 మంది ఎంపీలకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారట. రాబోయే ఎన్నికల్లో ఆయా ఎంపీల సెగ్మెంట్లలోని ఎమ్మెల్యే సీట్లు, అంటే అసెంబ్లీ సీట్లను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడే విధంగా చేయాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ భవితవ్యం ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని చెప్పాలి. అసలు తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేదైనా తెలంగాణ ప్రజలకు తెలుసా? తెలిసే విధంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఈ విషయంలో నేను కూడా తెలంగాణ బీజేపీ నేతలకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఏంటి అంటే, గోరంతిస్తే కొండంత చూపిస్తున్నాయి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. కానీ మీరు కొండంత ఇచ్చి కూడా గోరంత కూడా చూపించుకోలేకపోతున్నారేమో అనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఉదాహరణకు చెప్తా. కేంద్ర ప్రభుత్వ పథకాలే కాదు, కరీంనగర్కి సంబంధించి, సికింద్రాబాద్కి సంబంధించి ఆయా పార్టీలకు బీజేపీకి సంబంధించి ఉన్న ఎంపీలు, అలాగే కేంద్ర మంత్రులు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పిల్లలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు మీద ఉచితంగా, అంటే ఎగ్జామ్ ఫీజు వాళ్ళు కట్టేశారు. వీళ్ళ మీద నుంచి పడకుండా పేదలకు చదువు అందించడం కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ ఫీజు అంతా ఎంతమంది పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటే అంతమందికి 10వ తరగతి ఫీజులు కట్టేసిండ్రు. కానీ ఈ విషయం ఎక్కడా కూడా పెద్దగా రాలేదు. అంటే చేసిన పనిని, ప్రజలకు మనం చేస్తున్న మంచిని కూడా చెప్పుకోవడంలో అడుగు వెనక్కేస్తే ఎలా? విద్యార్థుల భవితవ్యాన్నే మార్చేశాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అని రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పుకుంటున్నాడు. కానీ ఈ రోజుకి కూడా మీరు వార్తాపత్రిక చూస్తే పురుగుల అన్నంతో ఎక్కడో ఒక చోట విద్యార్థులు అవస్థలు పడుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం, హాస్పిటల్లో సిక్కవుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. కానీ గదే విషయంలో విద్యార్థులకు, పేద విద్యార్థులకు అండగా ఉంటున్న బీజేపీ నాయకులు వాళ్ళు చేస్తున్న విషయాన్ని ఎందుకు చెప్పట్లే? సైకిళ్ళు వంచిండ్రు బండి సంజయ్, గా విషయము పెద్దగా ఎక్కడ చెప్పలేదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం ఏం చేశాము అనేది గతంలో చెప్పేటోళ్ళు కదా, కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలవకూడదు, గది నిజమైన దానం అంటే అని. కానీ కలియుగంలో కుడి చేతితో చేసిన దానం 10 మందికి చెప్పాలా, లేకపోతే అటు అసలు మనిషే కాదు అన్నట్టుగా చిత్రీకరించేస్తున్నారు. నువ్వేం చేసినా చేయకపోయినా పర్లేదు, నేను మస్తు చేస్తున్నా, ఇగో చెక్కులు ఇస్తున్నా, చెక్కులు డ్రా అవుతాయా లేదా తెలియదు, నేను జీవో ఇస్తున్నా, గా జీవో ఇంప్లిమెంట్ అయిద్దా తెలియదు. అలాంటివి జరుగుతున్న ఈ తరుణంలో నిజంగా కూడా బీజేపీ నాయకులు ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమి నిధులు ఇచ్చింది? రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్న టైంకి రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిలువున రైతుల్ని మోసం చేస్తున్నాయి. ఆ విషయాన్ని రైతుల్లోకి తీసుకెళ్ళాలి. విద్యార్థులకు మీరు ఏ విధంగా అండగా ఉంటున్నారనే విషయాన్ని తీసుకెళ్ళాలి. అలాగే స్త్రీలకు సంబంధించి ఒక పక్క నుంచి ఉపాధి కల్పిస్తానని చెప్పి వాళ్ళ మొగుళ్లను, కొడుకులను మందుకు బానిసల్ని చేసేస్తారు. ఈరోజు తెలంగాణ స్టేట్ లిక్కర్ మీద తప్ప వేరే దాని మీద బ్రతకట్లేదు. అలా గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. మరి ఈ విషయాన్ని ఎక్కడికక్కడ ఎందుకు ఎండగట్టట్లేదు? ఇలాంటి విషయాలన్నిటినీ
స్వయంగా తెలంగాణ మీద దృష్టి పెట్టి నరేంద్ర మోదీ గారు ఎంపీలతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు వీటితో పాటు కార్యకర్తలతో కలుపుకొని వెళ్ళడం, గ్రామ లెవెల్లో బీజేపీని నిలబెట్టడం, సోషల్ మీడియాను యాక్టివ్ చేయడం, మనం చేస్తున్న పనులు 10 మందికి చెప్పడం, ఉపయోగపడే పనులు చేయడం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకొని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ గతంలో ఎలా ఉండేది, బీహార్ గతంలో ఎలా ఉండేది, ఈరోజు అక్కడ పాలనలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉంది, రౌడీయిజం ఎలా అంతమైంది, టెర్రరిజం ఎలా అంతమైంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవి పెరిగిపోతున్న నడి రోడ్ల మీద హత్యల గురించి, పెరిగిపోతున్న టెర్రర్ మాడ్యూళ్ల గురించి, పెరిగిపోతున్న అక్రమ వలసదారుల గురించి, వీటిని టార్గెట్ చేసుకొనైనా సరే చాలా క్లియర్ కట్గా ప్రజల్లోకి వెళ్ళడానికి తెలంగాణలో అవకాశం ఉంది. ఇంకో విషయం కూడా ఇక్కడ క్లియర్ ఏంటంటే తెలంగాణ ప్రజలు ఇటు కాంగ్రెస్తో అటు బీఆర్ఎస్తో విసిగిపోయారు. కానీ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నా, నరేంద్ర మోదీ గారి లాంటి ఒక నాయకుడి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది అనుకుంటున్నా, దాన్ని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లడంలో ఎక్కడో కొంత అలసత్వం అయితే జరుగుతోంది అనేది కేంద్రంలో ఉన్న పెద్దల బాధ. అది చాలా క్లియర్ కట్గా ఎంపీలతో పంచుకోవడంతో పాటు తెలంగాణ గతిని మార్చడంలో బీజేపీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ కాషాయ జెండా ఎగరవేయించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అన్యోన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారట. మరి నరేంద్ర మోదీ గారు చెప్పింది వాస్తవమేనా? ఇప్పుడు నేను చెప్పిన వీడియోపై మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తున్నా అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే, ప్రతిరోజు చెప్పేదే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.